హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి నూతన జిల్లాల్లో భాగంగా ఈ వీడియోలో మనం పశ్చిమ గోదావరి ఆల్ అబౌట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ గురించి చూడబోతున్నాం. మరి ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. మరి పెద్దగా ఫేమస్ అయినటువంటివి అంత లేవు కానీ ఇంపార్టెంట్. మరి ఈ జిల్లాలో ముఖ్యమైన నదులు ఏమున్నాయి, ప్రదేశాలు ఏమున్నాయి, మరి జిల్లాకు బార్డర్స్గా ఏ జిల్లాలు ఉన్నాయి, ముఖ్యమైన వ్యక్తుల యొక్క బిరుదులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. మరి చూస్తే ఇది వెస్ట్ గోదావరి. మనకు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేదేమంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, దీనికి ముఖ్య కేంద్రాలు, జిల్లా కేంద్రాలు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మరి ఈస్ట్ గోదావరి యొక్క హెడ్ క్వార్టర్స్, జిల్లా కేంద్రం ఎక్కడుందంటే రాజమండ్రిలో ఉంది. మరి వెస్ట్ గోదావరికి ఎక్కడుందంటే భీమవరంలో ఉంది. సో భీమవరం అంటే మనకు గుర్తురాల్సింది పంచారామం. వెస్ట్ గోదావరిలో మనకు 2 పంచారామాలు ఉన్నాయి. మొత్తం 5 పంచారామాలు ఉంటాయి. పంచ అంటే 5 కదా. 5 పంచారామాల్లో 2 పంచారామాస్ మనకి ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. మరి పంచారామాలు రామ అంటే ఇక దేవుడు రాముడు అనుకుంటారేమో, కానీ ఇక పంచారామాస్ అన్నీ కూడా శివుడికి అంకితమై ఉంటాయి. మరి ఇక దీని జిల్లా సరిహద్దుగా మనకి ఏమంటే వెస్ట్ గోదావరి కంటే పక్కనే తూర్పుగోదావరి ఉండాల్సిందే. మనకు తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఈ 4 జిల్లాలతో సరిహద్దు. ఓకే, 1, 2, 3, 4 ఇది వచ్చేసి మనకేమి తూర్పుగోదావరి. ఈస్ట్ గోదావరి ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్, అక్కడ ఒకటి. తర్వాత కడప కూడా ఏమంటే ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్. తర్వాత మనకు ఉండేది గుంటూరు మనకేమంటే ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 ఉన్నాయి. సో ఈస్ట్ గోదావరి కాకుండా మనం చెప్పేది ఇక్కడ వెస్ట్ గోదావరి ఈజ్ ఏ నాట్ ఏ ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ కదా. సో దీనికి జిల్లా కేంద్రం ఎక్కడుందంటే మనకు భీమవరం. మరి ఇంపార్టెంట్ కీ పాయింట్ చూస్తే నోన్ యాజ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాం. వెస్ట్ గోదావరిని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాం. మరి ఆంధ్ర షుగర్ మిల్స్ లిమిటెడ్ వాజ్ సెటప్ ఇన్ 1952 ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, వేర్ ఇన్ ద లిక్విడ్ ఫ్యూయల్ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్. సో స్పేస్ క్రాఫ్ట్స్, అంతరిక్ష విమానాలకు ఉపయోగించినటువంటి ఆయిల్ను కూడా ఇక్కడి నుంచి మనం తయారు చేస్తారు. ఇక ఆంధ్ర షుగర్ మిల్స్ లిమిటెడ్ వాజ్ సెటప్ ఇన్ 1952 వేర్ ఇన్ ద లిక్విడ్ ఫ్యూయల్ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక లిక్విడ్ ఫ్యూయల్ ఎందుకు ఉపయోగిస్తారంటే యూజ్ ఇన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉపయోగిస్తారు. అది ఎక్కడుంది? వెస్ట్ గోదావరిలో ఉంది. ఆంధ్ర చక్కెర కర్మాగారం తణుకులో కలదు. ఎక్కడుంది? కనుక తణుకులో కలదు. దీన్ని 1952 ప్రైవేట్ రంగంలో స్థాపించారు. రోదసీ ప్రయోగాల కోసం. ఓకే, రోదసీ ప్రయోగాల కోసం ద్రవ ఇంధనాన్ని తణుకులో తయారు చేస్తున్నారు. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. అదే మాదిరిగా ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం, పరిశోధన కేంద్రం ఉంది. అదే మాదిరిగా ఇక్కడ మత్స్య పరిశోధన, చేపల పరిశోధన కేంద్రం కూడా ఉందన్నమాట. పశ్చిమ గోదావరిలో ఎక్కడంటే ఉండిలో ఉంది. ఎక్కడుంది మిత్రమా? ఉండి చాలా ఫేమస్ ఒక నియోజకవర్గం ఇది. మరి చూస్తే తూర్పు గోదావరి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు రాజమండ్రి అయితే, పశ్చిమ గోదావరి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకు భీమవరం అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దండి. తూర్పు గోదావరి రాజమండ్రి, తూర్పుకు పోరా. ఓకే, పశ్చిమ తూర్పుకు రారా అనేది. ఓకే, కాబట్టి తూర్పు గోదావరికి వచ్చేసి రాజమండ్రి అయితే, పశ్చిమ గోదావరి యొక్క జిల్లా కేంద్రం ఎక్కడుందంటే మనకు భీమవరంలో ఉంది. చూస్తే ఇక్కడ పర్యాటక కేంద్రాలుగా మనకు పాలకొల్లు అని చాలా ఇంపార్టెంట్. పాలకొల్లు, మరి ఇక్కడ పాలకొల్లు ఏముందంటే మనకు పంచారామంలో ఉండేటువంటి క్షీరలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉందన్నమాట. మరి పంచారామ క్షేత్రాలు 5 ఉన్నాయి కదా. 5 మనకు 2 పంచారామాస్ ఎక్కడంటే వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో ఒకటి క్షీరారామం, ఇంకోటి సోమారామం. ఇక అవుట్ ఆఫ్ 5లో దీనికి 2 మార్కులు వస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క పంచారామాలన్నీ కూడా లార్డ్ శివాకు అంకితమై ఉంటాయి. మరి ఇక పంచారామాలు ఏందో ఒకసారి చూద్దాం. మరి పంచారామాలు చూస్తే పంచరామ క్షేత్రం ఒకసారి చూస్తే పంచ అంటే 5 కదా. 5 ఏన్షియంట్ అండ్ సాక్రెడ్ హిందూ టెంపుల్స్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఈ 5 కూడా ఇక 5 ఏన్షియంట్ పురాతనమైనటువంటి పవిత్రమైనటువంటి హిందూ దేవాలయాలు ఎవరు డెడికేట్ చేసినారంటే, ఎవరికి అంకితం చేయబడిందంటే లార్డ్ శివకు అంకితం చేయబడింది, ఈశ్వరునికి. ఈ యొక్క 5 ఏమేమి ఉన్నాయంటే మనకు అమరామం ఒకటి. దీన్ని మనం అమరావతి అని కూడా అంటాం. అంటే ఎక్కడుందంటే మనకు పల్నాడు జిల్లాలో ఉంది. అమరామం ఎక్కడ మనకు పల్నాడు జిల్లాలో ఉంది. రెండోది మనకి ఏమంటే ద్రాక్షారామం.
ద్రాక్షారామం ఎక్కడ మనకు కోనసీమ డిస్టిక్లో ఉంది, కోనసీమ జిల్లా. సో కోనసీమ జిల్లాను మనం అఫీషియల్గా ఏం చెప్తాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కూడా చెప్పడం జరుగుతుంది. సో మూడోది ఎక్కడ ఉందంటే మనకు కుమారరామ. కుమారరామ ఎక్కడుంది మనకు సామర్లకోట. సామర్లకోట మనకు ఏ జిల్లాలో ఉందంటే మనకు కాకినాడ జిల్లాలో ఉంది, కాకినాడ జిల్లాలో ఉంది. నాలుగవది అయినటువంటి క్షీరారామం. ఓకే, క్షీరారామం ఎక్కడుంది మనకు పాలకొల్లులో ఉంది, పాలకొల్లు ఎక్కడుంది మనకు వెస్ట్ గోదావరి. తర్వాత ఐదవది ఏమిటటువంటి సోమారామం ఎక్కడుంది మనకు భీమవరంలో ఉంది, అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ భీమవరంలో ఉంది, వెస్ట్ గోదావరి జిల్లా. అంటే 5 మనకు 2 పంచారామాస్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. ఒకసారి చూస్తే అమరామం ఎక్కడుందంటే అమరావతి పల్నాడు జిల్లాలో ఉంది, ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో ఉంది, కుమారరామ సామర్లకోటలో ఉంది, క్షీరరామం మరి ఇక్కడ పాలకొల్లులో ఉంది, మరి సోమారామం వచ్చేసి భీమవరంలో ఉంది. 2 కూడా వెస్ట్ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. అంటే 5 మార్కులకు 2 మార్కులు ఒకే జిల్లాకు రావడం జరిగింది. మరి పరమశివుడు తన ఆకలిని తీర్చుకోవడానికి పాల కోసం సంధించి, పాలు చూడండి పాలకొల్లు కాబట్టి పాల కోసం సంధించి విడిచిన బాణం పడిన చోటే పాలకొల్లు అయ్యిందని పురాణ కథలు చెబుతున్నాయి. ఓకే, మరి ఈ యొక్క ఆలయాన్ని ఎవరు కట్టించారంటే చాళుక్యరాజులు నిర్మించారు. ఓకే, ఈ యొక్క ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారనమాట. నెక్స్ట్ చూస్తే భీమవరం. సో భీమవరం అనేది మనకు వెస్ట్ గోదావరికి ప్రధాన జిల్లా కేంద్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పంచారామంలో ఒకటి భీమవరం అనేది భీమవరం. ఓకే, ఎక్కడ భీమవరం ఏముంది మనకు సోమారామం ఉంది. ఈ 5 పంచక్షేత్రాలు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం మెండుగా ఉంది, చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఆంధ్రప్రదేశ్లోని పంచారామాల్లో ఒకటి. అదే మాదిరి మరి సోమేశ్వరాలయంలో శివలింగం అమావాస్య నాడు నలుపు గోధుమ రంగులోకి, పౌర్ణమి నాడు తెలుపు రంగులోకి మారడం స్వామివారి యొక్క ప్రత్యేక మహిమ ఉందన్నమాట. ఓకే, సోమేశ్వరాలయంలో శివలింగం ఏం చేస్తున్నాడు, శివలింగం అమావాస్య నాడు నలుపు గోధుమలోకి మారి పౌర్ణమి రోజు తెలుపు రంగులోకి మారుతుంది. ఇక్కడ ఈ యొక్క స్వామివారికి మహిమ అని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. మరి చూస్తే సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్. ఓకే, ఇక్కడ చూస్తే ఫేమస్ రివర్స్ మనకి ఏమున్నాయంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి, ఇక్కడ మెయిన్ రివర్ ఏదంటే గోదావరి. సస్యశ్యామలం చేస్తుంది. ఈ 2 తూగో పాగోలను సస్యశ్యామలం చేసే నది ఏదైనా ఉందంటే అది ఒక గోదావరి మాత్రమే. మరి అది కాకుండా మనకు ఎర్రకాలువ, తమ్మిలేరు, జాలేరు, ఓకే బైనేరు, దెన్ పాములేరు ఇవి కూడా ఇక్కడ మనకు నదులుగా ఉన్నాయి. మెయిన్ వచ్చేసి మనకు గోదావరి అని గుర్తించండి. మరి ఇక్కడ ఫేమస్ పర్సన్ ఎవరంటే మనకు అల్లూరి సీతారామరాజు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు ఫ్రీడమ్ ఫైటర్, గిరిజనులను వెనుకు నడిపించి స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. అటువంటి ఫైట్ చేశాడు, బెదరలేదు, తొనకలేదు, ధైర్య సాహసాలు గల వ్యక్తి. మరి ఇటువంటి గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ పుట్టారంటే వెస్ట్ గోదావరిలో పుట్టడం జరిగింది. కానీ వెస్ట్ గోదావరి జిల్లాకు ఈయన పేరు కాకుండా మరి ఈయన పేరు మీద గిరిజన జిల్లాకు, ఓకే అల్లూరి సీతారామరాజు ఒక జిల్లాకు నామకరణం చేయడం జరిగింది. అంటే అల్లూరి సీతారామరాజు పేరు మీద ఒక జిల్లా కూడా ఏర్పాటు కావడం ఉంది. కానీ ఈయన పుట్టిందైతే మాత్రం వెస్ట్ గోదావరి. మరి అల్లూరి సీతారామరాజు గారు 1897, ఓకే సో 1897 జూలై 4వ తేదీ నాడు పాలకోడేరు మండలం మొగల్లు గ్రామంలో ఈయన జన్మించారు. చూస్తే మరి అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే గుర్తురాల్సింది అంటే మనకు చాలా ఇంపార్టెంట్ జిల్లా. మరి అల్లూరి సీతారామరాజు జిల్లా అంటానే మనకు గుర్తురాల్సింది ఇది ఒక గిరిజన జిల్లా. మరియు అరకు వ్యాలీ ఉంది, కాఫీ తోటకు ప్రసిద్ధి. అరకు కాఫీకి మనకు జిఐ ట్యాగ్ కూడా లభించింది. ఈ యొక్క జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు మన వెస్ట్ గోదావరి జిల్లా కాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన మ్యూజియం కూడా ట్రైబల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బొర్రా కేవ్స్ చాలా ఫేమస్. దాంతోపాటుగా లంబసింగి, ఆంధ్ర కశ్మీర్ అని పిలువబడే లంబసింగి ఇక్కడ మంచు కురుస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత మరి ఇక్కడ నమోదవుతుంది. రెంటచింతలు మన రాష్ట్రంలో రెంటచింతల ప్రదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత ఉంటే లంబసింగి అనే ప్రదేశంలో కనిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది. దీన్ని మనం ఆంధ్ర కాశ్మీర్ అంటాం. సీతమ్మకొండ మన ఆంధ్రప్రదేశ్లోని
ఎత్తైన శిఖరం ఏదంటే మనకు సీతమ్మకొండ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. దింసా నృత్యం కూడా ఇక్కడ చాలా ఫేమస్. దింసా నృత్యం అల్లూరి సీతారామరాజు జిల్లా చాలా ఫేమస్. ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. మరియు బొర్రా కేవ్స్ ఉన్నాయి. దాని తర్వాత అరకు కాఫీ, అరకు వ్యాలీ, మరి గిరిజన మ్యూజియం. సో అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే ఇవన్నీ కూడా మనకు గుర్తుకు రావాలా. ఆ విధంగా ప్రతి జిల్లా మీద కూడా మనకు పట్టు ఉందనుకోండి, మార్కులు ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. ఏదో చదివినామంటే పోయినామంటే కాదు. ఒక జిల్లా వస్తాను మీకు ఇవన్నీ కూడా మెదులుతూ ఉండాలా. ఎప్పుడు మెదులుతాయి? క్లాస్ విన్న తర్వాత మళ్ళీ రివిజన్ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి మీరు కూడా నేర్చుకోగలిగితే ఎటువంటి బిట్ అడిగినా కూడా ఒక జాగ్రఫీ పరంగా కానీ, ఒక హిస్టరీ పరంగా కానీ, లేదంటే ఒక స్ట్రాటజీకే పరంగా కానీ టక్క చెప్పగలగాల. అటువంటి పట్టు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఏ పోటీ పరీక్షకైనా సరే మనం ఈజీగా మిగతా వాళ్ళకంటే మనం ముందుంటాం. మరి చూస్తే అల్లూరి సీతారామరాజు గారు చూస్తే మనం రంప తిరుగుబాటుకు ఈయన నాయకత్వం వహించారు. సో 1922-1924 మధ్యకాలంలో రంప లేదా మన్యం అటవీ ప్రాంతంలో అల్లూరి నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వంపై స్థానిక గిరిజనులు తిరుగుబాటు చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, లాల్ బాల్ పాలే కాదు, సుభాష్ చంద్రబోసే కాదు, ఇటువంటి గిరిజన నాయకులు కూడా బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేసి తమ యొక్క సత్తా ఎందుకు చూపించారు. గిరిజనులు చేసిన తిరుగుబాటును మన్య విప్లవంగా కూడా మనం పిలుచుకుంటున్నాం. మరి అల్లూరి సీతారామరాజును 1924 మే 7వ తేదీ నాడు బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకొని ఆయన కాల్చి చంపి ఈ యొక్క రంప తిరుగుబాటును అణిచివేసిందనమాట. మరి ఇక్కడ గిరిజనులు పోడు వ్యవసాయం, చనిపడి మిత్రం పోడు వ్యవసాయం చేస్తారు. ఇది జాగ్రఫీ పరంగా అయితేనేమి చాలా ఇంపార్టెంట్. పోడు వ్యవసాయం అంటే ఏమి, పోడు అగ్రికల్చర్ అంటే ఏంటి అంటే రైతులు అడవిని కొంతమేర కొట్టి, ఎంత ఫారెస్ట్ కదా, ఇక ఫారెస్ట్లో చిన్న చెట్లను కొట్టిపడేసి అక్కడే ఆ యొక్క కలపను తగలబెడతారు. అంటే ఆ చిన్న మొక్కలను కొట్టేసి అక్కడే ఎండబెట్టి తర్వాత దాన్ని అగ్గి పెట్టేస్తారు అనమాట. దీనివల్ల ఆ కలపను తగలబెట్టడం వల్ల బూడిద వచ్చింది, అది భూమికి ఎరువుగా ఉపకరిస్తుంది అని నమ్మకం. ఆ తర్వాత అక్కడ ఒక 3-4 ఏళ్ళు చేసిన తర్వాత ఆ ప్రదేశం వదిలేసి ఈ గిరిజనులు మరొక ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్, అక్కడ మళ్ళీ చెట్లు ఉంటే వాటిని కొట్టివేయడం, వాటిని ఎండబెట్టడం, కాల్చడం, దాన్ని ఎరువుగా ఏర్పాటు చేయడం, పండించుకోవడం. ఒక 3-4 ఇయర్స్ తర్వాత అక్కడ సారం తప్పితే మనం ఇంకోసారి మార్చుకుంటాం. అంటే ఈ విధంగా మార్చిపోతూ ఉంటారు. దీని మనం ఏమంటామంటే పోడు వ్యవసాయం అంటాం. మరి చూస్తే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్వీల్డ్ ఏ 30 feet బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ అల్లూరి సీతారామరాజు ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్. కానీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినారంటే వెస్ట్ గోదావరి. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ ఏమొస్తుందంటే మరి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద అల్లూరి జిల్లా ఏర్పడింది కదా, అక్కడైనా ఏర్పాటు చేసినామని అనుకుంటాం, కానీ కాదు. సో అల్లూరి సీతారామరాజు గారు వెస్ట్ గోదావరి జన్మించారు కాబట్టి ఆయన పేరు మీద ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాకుండా వెస్ట్ గోదావరి జిల్లాలో 30 అడుగుల బ్రాంజ్ విగ్రహాన్ని, అల్లూరి సీతారామ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ ఆనర్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ 125th బర్త్ యానివర్సరీ. ఎప్పుడు ఏర్పాటు చేశారు? మన అల్లూరి సీతారామరాజు గారి 125వ జన్మ జయంతి సందర్భంగా, అంటే 2022 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధాన నేతృత్వంలో మళ్ళీ అల్లూరి సీతారామరాజు యొక్క 30 అడుగుల బ్రాంజ్ స్టాట్యూని వెస్ట్ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తే ఇక్కడ ప్రముఖమైన వ్యక్తిగా 2వ వ్యక్తి ఉంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అల్లూరి సీతారామరాజు తర్వాత ముఖ్య వ్యక్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఈయన ఎవరంటే ఈయన కవి, రైటరు, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది అంటే సోషల్ రిఫార్మర్, మరియు విద్యావేత్త, ఎడ్యుకేషనలిస్ట్ అనమాట. ఈయన బిరుదులు ఏమంటే మహాకవిని బిరుదు ఉంది. మహాకవి, కళాప్రపూర్ణ అని బిరుదులు కల వ్యక్తి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అడగచ్చు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారికి గల బిరుదులు ఏంటివి అంటే మహాకవి మరియు కళాప్రపూర్ణ అనే బిరుదులతో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారికి ఉన్నాయి. మరి ఈయనకు రచనలు ఏమున్నాయంటే చూడండి ఒకసారి. కీచక వధ, ద్రౌపదీ పరిణయం, శ్రీరామ జననం, పారిజాతాపహరణం, సీతా కళ్యాణం, గయోపాఖ్యానం, నలచరిత్ర, ఇవన్నీ కూడా చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రాసినటువంటి రచనలు. అందువల్ల ఈయనకు పేరు మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు ఈయనకు రావడం జరిగింది. ఒకసారి చూద్దాం మిత్రమా. ఈయనక బిరుదులేమి? మహాకవి, కళాప్రపూర్ణ. మరియు రచనలు ఏమంటే కీచక వధ, ద్రౌపదీ పరిణయం, శ్రీరామ జననం, పారిజాతాపహరణం,
గయోపాఖ్యానం, సీతా కళ్యాణం, నల చరిత్ర ఇవన్నీ కూడా లక్ష్మీ నరసింహ గారి యొక్క రచనలు అన్నమాట. నెక్స్ట్ చూస్తే అడవి బాపిరాజు, ఈయన కూడా కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర సమర యోధుడు. సో అడవి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి, వెర్సటైల్ పర్సనాలిటీ, స్వాతంత్ర సమర యోధుడు, ఫ్రీడమ్ ఫైటర్, రచయిత, పోయెట్, కళాకారుడు, ఆర్టిస్టు మరియు నాటకకర్త. 1922లో భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని అరెస్ట్ కావడం జరిగింది అడవి బాపిరాజు. అడవి బాపిరాజు గారు కూడా ఈ జిల్లాకు చెందిన వ్యక్తే. దర్శకులు మిత్రమా, మరి ఈ యొక్క జిల్లాల మీద అయితే మాత్రం మీరు మంచి పట్టు పెట్టుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా మంచి పాయింట్స్ అనిపిస్తే మీరు నోట్ చేసుకోండి, వీళ్ళది నాకు కూడా తెలియపరచండి. నేను కూడా నెక్స్ట్ దాంట్లో వీటిని నేను యాడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం వీలైనంత వరకు మన ఈ యొక్క జిల్లాలలో మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అవసరమో అంత ఇన్ఫర్మేషన్ నేను క్రోడీకరించుకొని చేస్తున్నాను. దాదాపు నాకు ఈ యొక్క 26 జిల్లాలు రాయడానికి నాకు 35 days to 40 days పట్టిందనమాట. ఎంత కష్టం దీంట్లో మనకుంది. ఖచ్చితంగా మనకు ఇంత కష్టపడడం కాబట్టి మీకు మంచి ఫలితం వస్తుందనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా.